నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. కోవిడ్ విషయంలో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇప్పుడు అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ రెండు విషయాలని ఇవాళ చూద్దాం. మొదటి ప్రశ్న, లాక్డౌన్ అవసరమా లేదా అనేదాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. లాక్డౌన్ అవసరం ఎందుకు వచ్చింది ఫస్ట్ టైం పెట్టినప్పుడు అంటే, ఒక్కసారిగా కేసెస్ ఎక్కువ కనుక వస్తే మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చోక్ అయిపోతాయి. ఎక్కువ అయిపోవడం వల్ల అవి ఒత్తిడి పరిగిపోయి సరిగ్గా ఫంక్షన్ చేయలేని పరిస్థితిలో ఉంటాయి. అందువలన లాక్డౌన్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో దానివలన కొంత స్పేస్ అయ్యి నెమ్మదిగా ట్రాన్స్మిషన్ జరిగితే ఒకరి నుంచి ఒకరికి రావడానికి టైం పట్టే విధానం ఉంటే, ఈ లోపల కొత్త ట్రీట్మెంట్స్ కానివ్వండి, కొత్త వ్యాక్సిన్స్ కానివ్వండి కనుక్కునే అవకాశం ఉంటుంది. తద్వారా వైరస్ నుంచి బయటపడటానికి ఛాన్స్ ఉంటుంది అని. అందువల్లనే 2020లో మనకి లాక్డౌన్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించలేదు. అయితే మనం 2021లో లాక్డౌన్ లేనప్పటికీ కూడా ఒక్కసారిగా డెల్టా వైరస్ వచ్చి వ్యాప్తి చెందడంతో ఒకేసారి ఎక్కువ అయిపోయి మరణాలు ఎక్కువ సంభవించడం జరిగింది. కాకపోతే ఒమిక్రాన్ విషయంకి వస్తే, ఒమిక్రాన్ అంత తీవ్రంగా లేదు. అందువలన హాస్పిటల్లో అడ్మిషన్స్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండింది. అందువలన 2022లో మనకి అడ్మిషన్స్ ఎక్కువగా లేవు. లాక్డౌన్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోలేదు, అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు కొత్తగా వస్తున్న JN.1 స్ట్రెయిన్ ఎక్కడుంది? సింగపూర్లో ఉంది, మనకి హాంకాంగ్లో ఉంది. అది కూడా ఇండియాలో కూడా బహుశా అదే స్ట్రెయిన్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా JN.1 స్ట్రెయినే ఇప్పుడు మొత్తం పాపులర్గా ఉంది. అయితే దాంట్లో ఉన్న సబ్ డివిజన్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. XDB NB1.8.1 అనేది హాంకాంగ్లో ఉంది. అదేవిధంగా సింగపూర్లోకి వస్తే LF7 NB1.8.1 ఉంది. అమెరికాలో చూసుకుంటే LP8 అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా వేరియంట్స్ ఉన్నా కూడా ఇవన్నీ JN.1 యొక్క సబ్ వేరియంట్సే కాబట్టి మనం దీని గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇకపోతే ఇప్పుడు లాక్డౌన్ విషయానికి వస్తే, లాక్డౌన్ పెట్టాలా వద్దా అని అంటే, JN.1 కేసెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. JN.1 స్ప్రెడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో JN.1 ఎక్కువ స్ప్రెడ్ అయ్యి కేసెస్ నెంబర్స్ ఎక్కువైనా, ఇప్పుడు సుమారుగా 200-300 కేసులు ఉన్నాయి. ఇవి 3,000 కానీ 30,000 కానీ 3 లక్షలు అయినా కూడా వీటిల్లో అడ్మిషన్ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం లేదు. కాబట్టి మనం లాక్డౌన్ పెట్టడం వల్ల మనం విడిగా సాధించేది ఏమి లేదు. లాక్డౌన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇమ్యూనిటీ రావడానికి, మనకి హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. అది టైం పడుతుంది కాబట్టి ఈ ఎండమిక్ అనేది కొంచెం ప్రొట్రాక్టెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఇప్పటికిప్పుడు లాక్డౌన్ పెట్టడం వల్ల అది ప్రొట్రాక్ట్ అవ్వడంతో పాటుగా మనకి అడిషనల్గా బెనిఫిట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి కేసు నెంబర్స్ కొంచెం అలారంగా పెరుగుతున్నా కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ కొంత మేరకు తగ్గించుకుంటే సరిపోతుంది. కానీ మనం లాక్డౌన్కి అయితే ఈసారి ఎటువంటి స్కోపు లేదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చూసుకున్నా కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎకనామిక్గా ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు, మైగ్రెంట్ లేబర్ ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ కావచ్చు, మనం లాస్ట్ టైం చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. ఎంత సివియర్గా ఈ వేవ్ ఉన్నా కూడా లాక్డౌన్ అనేది మనకి వచ్చే అవకాశం లేదు. కాకపోతే అసలు వేవ్ అనేది వచ్చే అవకాశం ఉందా లేదా అంటే అది ఇప్పటికే తెలియదు. ఎందుకంటే ఒమిక్రాన్కి వ్యతిరేకంగా మనకి ఉన్న ఇమ్యూనిటీ కొంత మేరకు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇమ్యూనిటీని దాటుకొని JN.1 మన ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎక్కువగా కేసెస్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ వేవ్ ఎక్కడ వరకు పీక్ అవుతుంది, అసలు ఇది వేవ్ కింద మారే అవకాశం ఉందా లేదా, దీన్ని ఒక వేవ్ అనాలా వద్దా అనేది ఇప్పుడే తెలియదు. అది రిట్రోస్పెక్ట్లో మాత్రమే చెప్పగలుగుతాం, ముందే ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి కేసెస్ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కేసెస్ పరంగా మనం వేవ్ అని మాట్లాడితే కనుక వేవ్ కింద వచ్చే అవకాశం ఉంది. కానీ హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ మరణాల సంఖ్య కానీ చూసుకుంటే అది మరీ ఎక్కువ అయ్యే అవకాశం లేదు. అయితే ఇది మనకు ప్రస్తుతం ఉన్నది. లాక్డౌన్ అయితే అనవసరము, దానివలన నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి లాక్డౌన్ అనేది జరగదు. ఇకపోతే ఇప్పుడు ఓపీలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి, టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకు మామూలుగా ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటే 48 అవర్స్ తర్వాత అది తగ్గకపోతుంటే, మనకి స్మెల్ కానీ లేకపోతే టేస్ట్ కానీ పోతుంటే కనుక మనం COVID-19 టెస్ట్ చేయించుకోవచ్చు. ఒకసారి COVID-19 టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకసారి పాజిటివ్ ఉంటే మనం ఐసోలేటెడ్గా ఉండి ఒక 5 days అన్నా ఇంట్లో మిగతా వాళ్ళకి టచ్ కాకుండా ఉంటే మనకి అది మిగతా వాళ్ళకి వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇదంతా మనకు ముందు తెలిసిందే, ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ఇమీడియట్గా చేయటం కాకుండా రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చేసుకుంటే సరిపోతుంది. సరే, ఒకసారి తెలుసుకున్నాం, కోవిడ్ వచ్చిందని తెలుసుకున్నాం, ఐసోలేట్ అయ్యాం, కానీ ట్రీట్మెంట్ ఏంటి,
ఇంతకుముందు దాకా ఏం చేసేవాళ్ళం, డోలో ఇచ్చేవాళ్ళం, లేకపోతే అజిత్రోమైసిన్ అనేది చాలా నడిచింది, ఐవర్మెక్టిన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ డీబంక్ అయిపోయినాయి. ఇప్పుడు డోలో జ్వరం వస్తే వేసుకోవడం అనేది కరెక్ట్గానే ఉంది, కానీ కోవిడ్కి అంటూ ఒక ట్రీట్మెంట్ ఉందా ప్రపంచవ్యాప్తంగా అంటే ప్యాక్స్లోవిడ్ అనేది మాత్రమే ఉంది. నర్మట్రావిల్, రిటనావిర్ అనే కాంబినేషన్తో వచ్చే ఈ డ్రగ్ని ప్యాక్స్లోవిడ్ అంటారు. ఈ ప్యాక్స్లోవిడ్ అనేది ఫైజర్ కంపెనీ తయారు చేసింది. ఇది ఫస్ట్ 5 డేస్లో ఇస్తేనే ఉపయోగం, 5 డేస్ దాటిన తర్వాత ఉపయోగం లేదు. మరి ఎవరికి ఇవ్వాలి? బాగా హై రిస్క్ ఉన్న వాళ్ళకి. తర్వాత పిల్లల్లో ఇవ్వాలంటే 12 ఏళ్ళు దాటి ఉండాలి, 40 కేజీల కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది 5 డేస్ వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక్క ప్యాక్స్లోవిడ్ మాత్రమే మనకి కొంత రీజనబుల్ పొటెన్సీ చూపిస్తూ ఉంది. అయితే ప్యాక్స్లోవిడ్తో పాటుగా మనకి రెసిస్టెన్స్ ప్యాక్స్లోవిడ్కి పెరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. ప్యాక్స్లోవిడ్ అందరికీ పనిచేయట్లేదు, ఇంతకుముందు పనిచేసినట్టు ఇంతకుముందు బాగా పనిచేసేది, ఇప్పుడు కొంత అంత బాగా పనిచేయట్లేదు అని. ఇకపోతే రెండోది ఏంటంటే మోల్నుపిరావిర్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా వాడటం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అది అంత పాపులర్గా లేదు. బట్ ఇప్పటికీ కూడా మనం ప్యాక్స్లోవిడ్ కనుక అందుబాటులో లేకపోతే మోల్నుపిరావిర్ ఒక్కటే మనకి అందుబాటులో ఉంటుంది. మోల్నుపిరావిర్ ఉంటే ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు అనేది ఇంపార్టెంట్, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇంకా ఏమున్నాయి, రెమ్డెసివిర్ ఓపీలో ఇవ్వచ్చు అని చెప్పి అమెరికాలో చెప్పడం జరిగింది ఆ కొన్ని పరిశోధనలు బట్టి. బట్ ఇండియాలో రెమ్డెసివిర్ అనే దానికి చాలా అన్పాపులారిటీ వచ్చింది, చాలా నొటోరియస్ డ్రగ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రెమ్డెసివిర్ ఇవ్వాల్సిన అవసరం కానీ అది కానీ ఏమీ లేదు. ఇకపోతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ఇచ్చేవాళ్ళం మనం మొదట్లో. మరి ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉన్నాయా అంటే ఇంతకుముందు ఇచ్చినవి అన్నీ మోనోక్లోనల్ యాంటీబాడీస్, అంటే రిజన్కోవి కానీ, బెప్టెల్ఓమాబ్ కానీ, ఎవుషీల్డ్ కానీ ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు అవేవి ఇవ్వడానికి లేదు. అవన్నిటికీ ఈవెన్ అప్రూవల్ కూడా రివోక్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నదంటే పెమివిబార్ట్ అనేది ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది అమెరికాలో అందుబాటులో ఉంది, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చారు. పెమివిబార్ట్ అనేది పెమ్గార్డా అనే పేరుతో వస్తుంది. ఇది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం బాగా వల్నరబుల్ పాపులేషన్లో ఉన్నారు, వాళ్ళకి కోవిడ్ రాకుండా కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే రాగానే వచ్చిన ఎర్లీ స్టేజ్లో ఇచ్చినా కూడా తగ్గుతుంది. కానీ పెమివిబార్ట్ మనకి ఇండియాలో అందుబాటులో లేదు. ప్రజెంట్గా ఇండియాలో అందుబాటులో ఉన్న ఏ మోనోక్లోనల్ యాంటీబాడీ కూడా JN.1 స్ట్రెయిన్కి వ్యతిరేకంగా పనిచేయదు. కాబట్టి మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి మర్చిపోండి. ఇది ఓపీ ట్రీట్మెంట్. ఇకపోతే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, బాగా ఎక్కువగా ఉంటే ముందు ఆక్సిజన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి కూడా మనకి 2 రకాలుగా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఒకటి ఇమ్యునోమాడ్యులేటర్స్, అంటే ఇమ్యూనిటీయే మనల్ని అటాక్ చేయటం. రెండోది యాంటీవైరస్ని అటాక్ చేయటం. ఈ 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఇమ్యునోమాడ్యులేటర్స్ అవసరమైతే కనుక మనకి స్టెరాయిడ్స్ అంటే డెక్సామెథసోన్ అనేది మనకి బాగా పనిచేస్తుంది. మిథైల్ప్రెడ్నిసోలోన్ కూడా ఇవ్వచ్చు. దానికి కూడా తగ్గకపోతే టోసిలిజుమాబ్ ఇవ్వచ్చు. దానికి కూడా తగ్గకపోతే దానికి ఆల్టర్నేటివ్గా బ్యారిసిటినిబ్ ఇచ్చేవాళ్ళని చూడండి, ఆ బ్యారిసిటినిబ్ ఇవ్వచ్చు. అనాకెండ్రా అనేది ఒకటి అవైలబుల్ ఉంది, అది IL-1 రిసెప్టార్ అంటాగనిస్ట్. అది ఇప్పటికి మనకి ఇండియాలో అవైలబుల్ లేదు. ఇవి మనకి ఇన్పేషెంట్స్ ఉన్న వాళ్ళకి. అయితే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ యాంటీవైరల్గా వచ్చినట్లయితే రెమ్డెసివిరే ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా యాంటీవైరల్స్ ఇంకా వేరే ఏమీ రాలేదు. కాబట్టి దీంతో పాటుగా ఆక్సిజన్ ఇచ్చుకోవటం, కొంతమేరకు యాంటీ కోయాగులేషన్ ఇచ్చుకోవటం. ఎక్కడైతే కోయాగులేషన్ మనకి క్లాటింగ్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి లోమాలిక్యులేట్ హెపారిన్స్ ఇవ్వటము, అవి ట్రీట్మెంట్ డోస్లో కానీ లేకపోతే ప్రివెంటివ్ ప్రొఫిలాక్టిక్ డోస్లో కానీ ఇవ్వటం. డిశ్చార్జ్ తర్వాత మీకు బాగా ఎక్కువగా క్లాటింగ్ టెండెన్సీ ఉంటే కనుక మనం అది టెస్ట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటే ఈ ఎలిక్విస్ కానివ్వండి, లేకపోతే ఈ 3 రకాల నోవాక్స్ అందుబాటులో ఉంటాయి. ఆ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. రెవరాక్స్ బ్యాన్ అందుబాటులో ఉంటుంది, ఎలిక్విస్ అంటే ఎపిక్స్ బ్యాన్ అందుబాటులో ఉంటుంది, డాబిగాట్రాన్ అందుబాటులో ఉంటుంది. ఈ మూడిట్లో ఏదైనా కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో ఆక్సిజన్ పెట్టుకోవడం, నేసల్ ఆక్సిజన్ కానీ, హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ కానీ, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ కానీ, ఎక్మో కానీ ఇవి మనం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెంటిలేటర్ అనేది పెద్దగా మనకి పనిచేయదు. యాంటీబయాటిక్స్ అనేవి కూడా దీనికి పెద్దగా పనిచేయవు. ఇప్పుడు కన్వాలిజెంట్ ప్లాస్మా కూడా పెద్దగా ఎవిడెన్స్ లేదు. కన్వాలిజెంట్ ప్లాస్మా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. విటమిన్ డి కానీ, విటమిన్ సి కానీ, జింక్ కానీ ఇవేమీ పనిచేయవు. ఐవర్మెక్టిన్ కూడా పనిచేయదు, అజిత్రోమైసిన్ కూడా పనిచేయదు, హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా పనిచేయదు. ఇవన్నీ మనకు తెలిసినవే. కాబట్టి ఇలా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓపీలో మనకి ఇప్పుడు అందుబాటులో ఉండేది ప్యాక్స్లోవిడ్ అనేది మాత్రమే. మోల్నుపిరావిర్ కూడా మనకి అవసరమైతే ఇవ్వచ్చు. అయితే ఇవి హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు ప్యాక్స్లోవిడ్ ఇప్పుడు అవైలబుల్ లేదు మార్కెట్లో, మీకు కావాలంటే టక్కన పోయి కొనుక్కోవడానికి వీల్లేదు.
కానీ ఇవి కేసెస్ పెరుగుతున్న టైంలో ఇప్పుడు మనకి హెట్రో కంపెనీ వాళ్ళ దగ్గర ప్యాక్స్లోవిడ్ అనేది తయారు చేసి పెట్టుకున్నారు. ఫైజర్ నుంచి ఇప్పుడు తీసుకోవడం కష్టం కాబట్టి ఈ ప్యాక్స్లోవిడ్ అనుమతి ఉంటే కనుక ఇమ్మీడియట్గా తయారు చేసి పెట్టుకుంటే హై రిస్క్ పేషెంట్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కోవిడ్-19 గురించి నేను ముందు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు వరుసలో బాగా హై రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, వీళ్ళు ఉండొద్దు. బాగా హై రిస్క్ జోన్లోకి వెళుతున్నప్పుడు హై రిస్క్ ఇండివిజువల్స్ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదండి కోవిడ్-19 అప్డేట్. మీకు గనక నచ్చినట్లయితే ఇది అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.